ఛా నాకు ఛాన్స్ లేకుంటైంది కానీ లేకుంటేనా పక్క నేనే గెలుతుండ్రా. మా బుడ్డోడు పుట్టకుంటే ఎన్నడో ఈ ఊరిని ఏళ్తుంటేని కాక. నీ అవ్వ నిలబడ్రా అంటే గట్ల బుగులు పడతావేమ్రా. నేనుంటే ఎలక్షనే అలాగుంటుండే. అరే నేను పైసలు పెడతారా బై, నీ వెనక నేనుంటది నడువు, ఎట్లా గెలవమ్మా చూస్తా. మామ నాకు 3 పిల్లలు ఉన్నరే, లేకుంటే నేనే పోటీ చేద్దును కాదే అనుడు బంద్ చేయుర్రి. ఎందుకంటే మంత్రి సారే చెప్తాడు ఇనుండ్రి. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు. ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 3 4 ఎందరు పిల్లలున్నా ఏ పదవికైనా పోటీ చేయవచ్చు అన్నట్టు. లేలే పిల్లలతోటి పదవులకేం సంబంధము, అందరికి ఛాన్స్ ఉండాలని చాలా మంది ఎమ్మెల్యేలు లీడర్లు సర్కారు వాళ్ళని అడిగితే గిట్లా సరే అన్నది కేబినెట్. అప్పట్లో జనాభాను కంట్రోల్ చేస్తానికి కండిషన్ పెడితే ఇప్పటికి అట్లనే నడుస్తుంది. మళ్ళా ఊర్లో బలమున్నా బలగమున్నా పైసలున్నా పతారా ఉన్నా పార్టీ హిమ్మతున్నా గా రూల్ చేయబట్టే ఎంతో మంది సర్పంచులు కాలేకపోయిండ్రు. కొందరు అయితే పదవి కోసమే ఆపరేషన్లు చేయించుకునేటోళ్ళు. ఇప్పుడు మా పక్కకున్న మున్సిపాలిటీలలో అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు, కానీ మా పక్క గ్రామం 2 నుంచి ఉంటే పోటీ చేయకూడదనే నిబంధన ఉండొద్దని చెప్పి 7 సంవత్సరాలుగా నేను ఈ ఉద్యమం చేస్తున్న క్రమంలో గమ్మతేందంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎవరికి లేని రూలు ఒక్క సర్పంచులకే ఉన్నది. అయినా అప్పటికి ఇప్పటికి మస్తు మారింది లెక్క. అప్పట్లో కనద్దని కండిషన్ పెట్టిన వాళ్ళ ఇప్పుడు కనుండ్రని బతిమిలాడబట్టారు. 2 పిల్లలు ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్ పోటీ చేయొద్దనే రూల్ ముందే ఎత్తేసిరా ఆంధ్రాల. ఇప్పుడు మన కాడ ఇక పోటీకి ఇంకింత మంది వచ్చుడు పక్క. అంత మంచిగానే ఉన్నాయి కానీ బీసీ రిజర్వేషన్ల కోసం సర్కారు వాళ్ళు తనలాడుతుంటే అందరు కోర్టుకు పోయి అడ్డం పడుతుండే వరకు సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడైతే తెలియకుంటుంది పో.